बच्चों, आज हम 9वीं कक्षा का पहला पाठ जिस देश में गंगा बहती है गीत गाते हुए पाठ का भाव समझने की कोशिश करेंगे। 9वीं कक्षा का पहला पाठ है यह गीत है। किस विधा का पाठ है? यह एक गीत है। గీత్ యాని సాంగ్ తెలుసు కదా మీకు, చక్కగా పాట అనమాట. దీన్ని మీకు చెప్తాను. సో జిస్ దేశ్ మే గంగా బహతి హై 9th క్లాస్ టెక్స్ట్ బుక్ ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది. ఈ టెక్స్ట్ బుక్ పేరు చూడండి, అబ్జర్వ్ చేయండి, సుగంధ ఏక్. టెక్స్ట్ బుక్ పేరు సుగంధ ఏక్. సో సుగంధ ఏక్ 9th క్లాస్, సుగంధ దో 10th క్లాస్ బుక్ అనమాట. దీనిలో ఫస్ట్ టెక్స్ట్ బుక్ చాలా అందంగా, టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ చాలా అందంగా ఉంది. లోపల పాఠాలు ఇంకా బాగుంటాయి. 9th 10th క్లాస్లో 8th క్లాస్ వరకు మీకు ఉపవాచకం ఉండదు. 9th క్లాస్లో పద్యభాగము గద్యభాగము సపరేట్గా మీకు సారాంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఉపవాచకం పాఠాలు కూడా ఉంటాయి. సో దాని గురించి ముందు ముందు పాఠాల్లో నేర్చుకుందాం, వీడియోస్లో చూద్దురు. కానీ ఇక్కడ మొట్టమొదటి పాఠమైనటువంటి జిస్ దేశ్ మే గంగా బహతి హై, ఇంత చక్కటి, ఇది ఒక సినిమా పాట. ఈ సినిమా పాట లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత చూద్దురు. కానీ సినిమా పేరు కూడా జిస్ దేశ్ మే గంగా బహతి హై, హిందీలో చాలా ఫేమస్ ఫిల్మ్ అనమాట. సో ఈ పాటను రచించినటువంటి గొప్ప గీత రచయిత ఎవరంటే శ్రీ శైలేంద్ర కుమార్. శ్రీ శైలేంద్ర కుమార్. ఇన్కా జన్మ జో హై 1923 में हुआ. इनका जन्म जो है 1923 లో ఈయన జన్మించారు. और इनकी मृत्यु 1966 में हुई. इनकी मृत्यु 1966లో వీరు మరణించారు. సో ఈయనకి ఎంత గ్రేట్ పర్సనాలిటీ అంటే సినిమా పాటలు ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఈయనకి 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. సో ఇది అనమాట కవి పరిచయం. చాలా సింపుల్గా మీకు టెక్స్ట్ బుక్లో షేర్ చేస్తాను, చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. టెక్స్ట్ బుక్ ఉంటే నేర్చుకుంటే మరీ మంచిది. ఓకే, మరి ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదామా లెసన్లోకి. సరే, ఫస్ట్ మనకుంది ప్రతి పాఠం ముందు ఉన్నట్లుగానే ఉన్ముఖీకరణ ఉంది. ఇక్కడ చూడండి, ఒక పిక్చర్ కనిపిస్తుంది మీకు. ఫస్ట్ పేజ్లో ఒక పిక్చర్ కనిపిస్తుంది. చూడగానే దేశభక్తి ఉట్టిపడేలా మనకి ప్రకృతి కన్నా ముందుగా ఫ్లాగ్ కలర్స్ చక్కగా ఆకాశంలో సన్ రేసెస్ ఏమో ఆరెంజ్ కలర్లో, మధ్యలో వైట్ కలర్, హిమాలయాలు వైట్ కలర్లో, కింద గ్రీనరీ మొత్తం, గ్రాస్ మొత్తం కూడా గ్రీన్ కలర్లో సస్యశ్యామలంగా త్రివర్ణ పతాకం ఎగురుతున్నట్లుగా చాలా చక్కగా ఉంది. స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ చూడండి, కబూతర్ ఏమంటాం దాన్ని, ఆ బర్డ్ ఏంటి, కబూతర్. పీజియన్ని కబూతర్, పావురము స్వేచ్ఛగా ఎగురుతూ ఉంది. శాంతికి చిహ్నం కదా కబూతర్, మీ అందరికీ తెలుసు. వెరీ గుడ్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటి, ఏం కనిపిస్తుంది, ఇస్ చిత్ర మే ఆప్కో క్యా దిఖాయి దే రహే హై. ఈ చిత్ర చూసారు, త్రివర్ణ పతాకం కనిపిస్తుంది మనకు. మన ట్రైకలర్డ్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ సింబాలిక్గా కనిపిస్తుంది. పక్కన ఒక చిన్న ఉన్ముఖీకరణలో ఒక చిన్న పోయం ఇచ్చాడు చూడండి. ఏంటిది, శాంతి కా సందేశ్ జహా హే సబ్కా సమ్మాన్ యహా హే, गीत खुशी के गाते जहाँ है ऐसा भारत और कहाँ है. చూడండి, శాంతి కా సందేశ్ జహా హై, మన దేశం శాంతికాముక దేశం. శాంతి కా సందేశ్ జహా హై సబ్కా సమ్మాన్ యహా హై. ఏ దేశంలోనూ కూడా ఈక్వాలిటీ పాటించరు, కేవలం యూనిటీ ఇన్ డైవర్సిటీ కేవలం మన దగ్గరే. హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియానిటీకి అందరికీ ఈక్వాలిటీ చూపించేటటువంటి సమసమ్మాన్, ఈక్వల్ గౌరవం ఎక్కడ లభిస్తుంది అంటే కేవలం భారతదేశంలోనే లభిస్తుంది. సో ఇక్కడ ఇంకేముంది అని అంటే, గీత ఖుషీకే గాతే జహా హే ఐసా భారత్ ఔర్ కహా హే. గీత ఖుషీకే గాతే జహా హే, ఏ దేశంలో అయితే సంతోషంతో గానం చేస్తామో, విల్ ఫీల్ సో ప్రౌడ్ వెన్ వీ సింగ్ అబౌట్ అవర్ నేషన్. సో గీత ఖుషీకే గాతే జహా హే ఐసా భారత్ ఔర్ కహా హే. ఈ భూమి మీద స్వర్గం అంటూ ఉంది అంటే యూనిక్, భారత్ దేశ్ జో హే విశ్వ మే యూనిక్ హే, నిరాలా హే. సో ఇది ఇక్కడ ఉన్ముఖీకరణలో ఒక చిన్న కవిత, చాలా చక్కటి ట్రై కలర్డ్ పిక్చర్తో మనకి ఇంట్రొడక్షన్ చిన్న కవితనిచ్చారు. సో ఇక్కడ
ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి. चित्र में आपको क्या क्या दिखाई दे रहे हैं? चित्र में क्या दिखाई दे रहा है? उगता हुआ सूरज दिखाई दे रहा है. और क्या दिखाई दे रहे हैं? उड़ता हुआ कबूतर दिखाई दे रही है जो शांति का चिन्ह है. और नीचे सस्य श्यामल पेड़ पौधे जो है, छोटे छोटे पौधे और फूल खिलते हुए दिखाई दे रहे हैं. और सफ़ेद हिमालय, समुन्नत हिमालय हमें दिखाई दे रहे हैं. यह है इस चित्र में दिखाई देने वाला चित्र. और इस चित्र में आपको क्या अच्छा लगा और क्यों? इस पूरे चित्र में आपको क्या अच्छा लगा? దీనిలో ఏమి మీకు నచ్చింది అని అంటే, మీకేం నచ్చిందిరా, సూర్యుడా, కబూతరా, దేనికో కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి सूर्युడు నచ్చాడు అనుకోండి, నిత్యం వెలుగులు పంచుతాడు కాబట్టి నచ్చుతాడు. इस चित्र में, पूरे चित्र में हमें कबूतर बहुत अच्छा लगता है क्योंकि पंछी जैसा उड़ने का मन हमें लगता है. सो कबूतर जो है शांति का चिन्ह है. वह आसमान में आज़ादी से उड़ सकता है, जो हम आज़ादी की सांस ले रहे हैं. और अगला क्वेश्चन देखिए, इस चित्र से आपको क्या संदेश मिलता है? इस चित्र से आपको क्या संदेश मिलता है? वही संसार भर में भारत निराला है, जिस देश में कण कण में संदेश मिलता है, देशभक्ति का संदेश मिलता है. हम भारतीय होने के नाते नाज करनी चाहिए, हमें गर्व है. तो ये है उन्मुखीकरण. तो चलिए पाठ की ओर. यहाँ पे पेज पलटिए. अगले पेज में देखिए, उद्देश्य दिखाया दे रहा है. उद्देश्य है देशभक्ति गीतों का संकलन कर उनका पठन करना है. देशभक्ति गीतों का संकलन. ट्राई टू कलेक्ट द पैट्रियोटिक सॉन्ग्स and try to practice them. లేటెస్ట్ వచ్చే మూవీ సాంగ్స్ ఉప్పెనలా ఆ పాటలు ఈ పాటలు నేర్చుకోవడం కాదు, కానీ దేశభక్తి గీతాలను ప్రాక్టీస్ చేయాలి. తద్వారా దేశం పట్ల మనకున్న దేశభక్తిని నిరూపించుకోవాలి. దేశభక్తి గీతాలు ఏమొచ్చినా అంటే జనగణమన వందే మాత్రం కాదు. దేశభక్తి గీతాలను కలెక్ట్ చేసుకుని ఇట్స్ హాబీగా చక్కగా పాటల్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా భారత్వాసి सत्य, अहिंसा, धर्म, न्याय, परोपकार, सद्भावना, मानवता आदि महान गुणों की पहचान है. భారతీయులు ఒక్క గుణంలో గొప్పవాళ్ళు కాదురా, చాలా ఏమింటున్నాయి వీళ్ళలో. గొప్పతనం ఏంటంటే సత్య హరిశ్చంద్రుడు, అహింస, ధర్మం, న్యాయం, పరోపకారం, ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే గుణం, సద్భావన, మంచి ఆలోచనలు, మానవత్వం, హ్యుమానిటీ ఆది महान गुणों की पहचान जो है भारतीय है. సో ఇండియన్స్ ఆర్ వెరీ గ్రేట్ పర్సన్స్. అదే ఇక్కడ మనకి ఈ గీత రచయిత శ్రీ శైలేంద్ర కుమార్ చక్కటి పాట ద్వారా మనకి తెలియచేశారు. ఆ పాటని ఫస్ట్ మీరు టెక్స్ట్ బుక్లో చూడండి, ఎలా ప్రొనౌన్సియేట్ చేస్తున్నానో చూడండి. టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుని ఒక పెన్సిల్ పెట్టుకుని ఎలా ప్రొనౌన్సియేట్ చేస్తున్నానో చూడండి. తర్వాత మీరు పాడే ప్రయత్నం, నేర్చుకునే ప్రయత్నం చేయండి. చాలా ఫేమస్ సాంగ్ ఇది. ఫిల్మ్ సాంగ్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, వినండి, చాలా బాగుంటుంది. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है. ज़्यादा का नहीं लालच हमको, ज़्यादा का नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है. मिलजुल के रहो और प्यार करो, ये एक चीज़ यही तो रहती है. मिलजुल के रहो और प्यार करो, ये एक चीज़ यही तो रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है,
जिस देश में गंगा बहती है, होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है। कैसा लगा बच्चों गीत? अच्छा लगा ना? ज़रूर सीखना। और भी है, आप पूरा का पूरा गीत लिंक में देख के सुनिए और सीखिए। बहुत अच्छा गाना है, शैलेंद्र कुमार जी ने बहुत अच्छी तरह इस गीत का सृजन किए हैं। సో తప్పకుండా నేర్చుకోండి। సో ఇదిరా మరి దీని భావం తెలుసుకుందాము। మీనింగ్స్ కూడా మీకు పెట్టేస్తాను, చూసుకుందరు కానీ స్క్రీన్ షాట్స్ తీసుకుని నోట్ చేసుకోండి। సో होठों पे सच्चाई रहती है, होठों पे सच्चाई रहती है। होंठ माने लिप्स, होंठ माने ओंठ लिप्स, होंठ అంటే లిప్స్ పెదవులు అన్నమాట। होठों पे सच्चाई रहती है అట। సచ్చాయి అంటే ట్రూత్, సచ్చాయి అంటే ట్రూత్, ట్రూత్ అంటే ఇండియన్స్ ఎప్పుడు కూడా అబద్ధం ఆడరు, నిజమే చెప్తారు। మన పెదాలపై ఎప్పుడు కూడా నిజమే ఉంటుంది, ఎప్పుడు కూడా అబద్ధం చెప్పము। होठों पे क्या रहती है, भारतीयों के होठों पे क्या रहती है? सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। వాళ్ళ భారతీయుల దిల్మే, దిల్ అంటే ఏంటి? హార్ట్, మనస్సులో ఏముంటుందట? సఫాయి रहती है। సఫాయి అంటే క్లెన్లీనెస్, స్వచ్ఛంగా ఉంటాయి అంటే ఏంటి? టైర్డ్ వేసో రిన్ సోప్ వేసో రుద్దుకుతారా మనసుని? కాదు, కుళ్ళు, కుతంత్రం, ఈర్ష్య, ద్వేషం ఇలాంటి భావనలు ఏవి ఉంచుకోకుండా అందరినీ సమానంగా ఆదరించే గొప్ప గుణం భారతీయులకి ఉంది అని ఇక్కడ గీత రచయిత చెప్తున్నారు। సో होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। ఎవరికి? हम उस देश के वासी है। ఎవరు అనుకుంటున్నాం మేము? हम उस देश के वासी है। ఏ దేశపు నివాసులమో తెలుసా మేము? వాసి అంటే సిటిజన్స్ అన్నమాట। సో हम जिस देश के वासी, जिस देश में गंगा बहती है, ఏ దేశంలో అయితే పవిత్రమైన గంగా నది ప్రవహిస్తూ ఉంటుందో, ఆ పవిత్రమైన గంగా నది ప్రవహించే దేశంలో పుట్టిన వాళ్ళం మేము కూడా ఎంతో పవిత్రులం, స్వచ్ఛమైన మనసు కలిగిన వాళ్ళం। చాలా బాగుంది కదా? ఫస్ట్ టైం అర్థమైంది కదా? होठों पे, भारतीयों के होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, जिस देश में गंगा బహతి హే। ఇక్కడ మనకు ఒకటి జో వహ్ అనేది ప్రత్యేకంగా చెప్పబడింది। జో వహ్, దీని గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్తాను మీకు భాషాకి బాత్ చెప్పేటప్పుడు। జో వహ్ అనేది ఇక్కడ ఎక్కువగా జో కాస్త ప్రయోగంలోకి వచ్చేసరికి జిస్, ఉస్, జో కాస్త జిస్ అవుతుంది, వాహ్ కాస్త ఉస్ అవుతుంది। దీని గురించి నేను గ్రామర్ పార్ట్ చెప్పేటప్పుడు చెప్తాను। ప్రస్తుతం లెసన్ కంటిన్యూ చేద్దాం। ఇక నెక్స్ట్, మెహమా జో హమారా హోతా హే వో జాన్ సే ప్యారా హోతా హే। మెహమా అంటే ఎవరు? మెహమాన్ వచ్చారు మా ఇంటికి। మెహమాన్ అంటే గెస్ట్, అతిథులు। మెహమాన్ అంటే అతిథులు, అతిథి లోగ్ అంటారు। మెహమా జో హమారా హోతా హే ఎలా అంటే వాళ్ళు మనకి ఈక్వల్గా ఓ జాన్ సే ప్యారా హోతా హే। జాన్ అంటే మన ప్రాణం కన్నా, మెహమాన్ అంటే ఇక్కడ మన ఇంటికి వచ్చే అతిథులు। మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారంటే అమ్మ హంగామా చేసి నానా హడావుడి చేస్తూ రకరకాల పిండి వంటలు వండి వాళ్ళకి ఏ విధమైన గౌరవంలో లోటుపాట్లు లేకుండా చూసుకుంటాం। కానీ ఇక్కడ భారతీయులకి మెహమాన్ ఎవరు అంటే టూరిస్టులు అనమాట। వేరే దేశం నుంచి వచ్చే వాళ్ళని మనం మోసం చేయకుండా వాళ్ళని, ఆ గెస్ట్లని మనము ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోవాలి అని ఇక్కడ ఇంటర్నల్గా చెప్తున్నారు। ఇన్క్రెడిబుల్ ఇండియా అని చెప్పి మనకి టూరిజం శాఖ వాళ్ళు చాలా జాగ్రత్తగా మెహమాన్లు, గెస్ట్లు, వేరే దేశం నుంచి టూరిస్టులు ఎవరు వచ్చినా సరే వాళ్ళని చాలా గౌరవ మర్యాదలను ఇవ్వాలని మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి। కాబట్టి వాళ్ళని గౌరవించడం మన కనీస కర్తవ్యం। సో వాళ్ళని మోసం చేయకూడదు। ఏమంటున్నాడు ఇక్కడ? మెహమా జో హమారా హోతా హే ఓ జాన్ సే ప్యారా హోతా హే। మన ప్రాణం కంటే వాళ్ళకి, మన ప్రాణాలు అడ్డేసైనా సరే వాళ్ళని కాపాడాలి, వాళ్ళకి అతిథి సత్కారం చేయాలి। ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి, జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో, జ్యాదా కా నహీ లాలచ్,
ఎక్కువ కావాలి, జ్యాదా అంటే మోర్, ఎక్కువ కావాలని లాలచ్ అంటే చూడండి, లాలచ్ అంటే గ్రీడీనెస్. మనకెప్పుడు కూడా గ్రీడీనెస్ ఉండదు, ఉన్నది తోడేమే గుజారా హోతా హై, ఉన్నదానిలోనే గుజారా లైవ్లీహుడ్ మనము సాధించుకుంటాం, కానిచ్చేసుకుంటాం. కానీ అత్యాశలకి పోము. మనం ఎందుకు అంటే మనము భారతీయులం. మెహమా జో హమారా హోతా హై ఓ జాన్ సే ప్యారా హోతా హై, జ్యాదా కా నహీ లాలచ్ హమ్కో థోడే మే గుజారా హోతా హై. ఉన్న దానిలోనే సర్దుకుని మనం ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాము. ఇక నెక్స్ట్ స్టాంజాకి వచ్చేద్దాం. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. ఏమంటున్నాడు? మిల్జుల్ కే రహో, అందరిని ఏమంటున్నాడు అంటే మిల్జుల్ కే, లివ్ టుగెదర్. ఈర్ష్యాద్వేషాలు, కులమత జగడాలు ఇవన్నీ వద్దు. మనందరం మానవులం, మనం మనుషులం, మానవతకు గుడి కడదాం అని ఒక కవి చక్కగా చెప్పారు. సో మనందరం కలిసి మిల్జుల్కే రహో, హిందూ ముస్లిం సిక్ ఇసాయి హమ్ హే సబ్ భాయి భాయి అని చక్కగా మనం ఆల్రెడీ పాడుకున్నాం, నేర్చుకున్నాం. సో అందరము అన్నదమ్ముల వలె కలిసిమెలిసి భారతదేశ ఔన్నత్యాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం. మిల్జుల్ కే రహో ఔర్ ప్యార్ కరో, ఏక్ దూసరే సే ప్యార్ కరో, ఏక్ చీజ్ యహీ తో రహతీ హై. మన భారతీయులకున్న గొప్ప తత్వం ఇదే. ఎదుటి మనల్ని ఎంతగా ఇష్టపడతామో పక్క వాళ్ళని కూడా అంతే బాగా ప్రేమిస్తాం, ఆదరిస్తాం. ఎందుకు ఆదరిస్తాము అంటే హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై, పవిత్రమైన గంగా నది ప్రవహించే దేశంలో మనం పుట్టాము కాబట్టి మనము ధన్యులం, భారతీయులుగా మనం ధన్యులం. మళ్ళీ ఇచ్చాడు చూడండి, ఫస్ట్ స్టాంజాను మళ్ళీ రిపీట్ అవుతుంది. హోటోం పే సచ్చాయి రెహతీ హై జహా దిల్ మే సఫాయి రెహతీ హై, హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, जिस देश में गंगा बहती है. అదిరా కాబట్టి పవిత్రమైన గంగా నది ప్రవహించే దేశంలో పుట్టిన మనం నదుల్ని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, పొల్యూట్ చేయకుండా కాపాడుకోవాలి. అవి పవిత్రమైనవే, ఎందుకంటే దే ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ ద నేచర్. కానీ ఆ నేచర్ ప్రసాదించినటువంటి నదుల్ని మనము చాలా రకాలుగా పొల్యూట్ చేస్తున్నాం. మళ్ళీ స్పెషల్గా ఈ గంగా నది ప్రక్షాళన కోసం గంగా ప్రక్షాళన అనే పేరుతో మోదీ గారు ఒక పెద్ద యజ్ఞాన్ని స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అసలు మనం పాడు చేసుకోవడం ఎందుకు, తర్వాత రిపేర్ చేసుకోవడం ఎందుకు? నదుల్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ప్రకృతి ఇచ్చినటువంటి సంపదల్ని, నేచర్ హ్యాస్ గివెన్ అస్ సో మెనీ గిఫ్ట్స్. సో షల్ వి టేక్ కేర్ ఆఫ్ దీస్ నేచర్? ఓకే, అర్థమైంది అనుకుంటాను పాఠం. ఇదిరా జిస్ దేశ్ మే గంగా బహతీ హై. పార్ట్ 2లో గ్రామర్ పార్ట్ చెప్పుకుందాం. ఓకే, మీకు ఈ పాఠంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్.